సరళమ్మ భౌతికంగా దూరం ఉన్నా కానీ ఎక్కడెక్కడో చూస్తూ ఉంటుంది ఆమె. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు అవకాశం ఇచ్చిన బొంగా సాయి కుమార్ బేట నీకు సదా నమస్కరిస్తూ మీ యొక్క అభిమానాన్ని సంపాదించుకున్న మీ డాడీ శివకుమార్ బొంగా శివకుమార్ గారికి కూడా తర్వాత నమస్కరిస్తూ మీ యొక్క అభిమానాన్ని ఎప్పుడు కూడా మేము గౌరవిస్తాం. మమ్మల్ని ఇక్కడికి రప్పించినందుకు మీకు సదా మీ సేవలో ఉంటాను.